గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా జూలై 21 నుంచి 31 వరకు పెన్ డౌన్ సమ్మె చేపట్టినట్లు నంద్యాల జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ప్రకటించింది. జీవో ఎంఎస్ నంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ వల్ల ప్రజల ఆస్తుల భద్రతతో పాటు దస్తావేజు లేఖరుల జీవనోపాధి కూడా ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా 10 సబ్ రిజిస్ట్రేషన్ల కార్యాలయాల పరిధిలోని దస్తావేజు లేఖరులు సమ్మెలో పాల్గొంటారని తెలిపారు. ప్రజలు సహకరించి సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. అందరు చేతులు ఎత్తారు. ప్రజలకు మరియు మీడియా మిత్రులకు నా నమస్కారం. ఈరోజు మేము సమ్మె తలపెట్టడానికి కారణం ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 జీవోను రద్దు చేయాలి. మేము మా జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కాపాడాలని ప్రభుత్వం వారిని కోరుతున్నాము. రేపు ఈ నెల 20 తేదీ నుండి 31 వరకు పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందుకు ప్రజలు మరియు మీడియా మిత్రులు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారములు. మేము నంద్యాల జిల్లా నంద్యాల టౌన్ నుంచి మాట్లాడుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖరులందరూ 27/2026 తేదీ నుండి 31/7/2026 తేదీ వరకు పెన్ డౌన్ చేస్తూ తమ విధులకు స్వస్తి పలుకుతూ నిరసన తెలుపుతూ సమ్మె చేయడానికి తలపెట్టినారు. ఇది ఎందుకు జరుగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం వారు ఇటీవల మా యొక్క ఈ రిజిస్ట్రేషన్ సంస్థను ప్రైవేటీకరణ చేయాలని పిపిపి విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటే ప్రభుత్వం వారు ప్రైవేటు వాళ్ళు కలిసి ఒక ప్రైవేటీకరణతో ఈ వ్యవస్థను ముందుకు నడపాలనుకుంటున్నారు. దానివల్ల మా దస్తావేజు లేఖల యొక్క జీవన విధానానికి ముప్పు వాటిల్లుతుందని, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా ఉన్నటువంటి మా దస్తావేజు లేఖరుల జీవనభృతికి విఘాతం కలుగుతుందని చెప్పి మేము ప్రజోపయోగాలకు ఎప్పుడు అడ్డు కాదు, ప్రభుత్వం చేసేటువంటి ప్రజాసేవలకు ఎప్పుడు అడ్డు రాము. ప్రభుత్వం ఏదైనా చేయని, కానీ ఈ వ్యవస్థలో దస్తావేజు లేఖరి అనేవాడు ఉండాలి. మా ఈ లేఖరి జీవితానికి ఎలాంటి ధోకా రాకూడదనే ఉద్దేశంతో మేము సమ్మె తలపెట్టినాము. ఈ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల చాలా జిల్లాల్లో సమ్మెలు నిరసనలు పెన్ డౌన్లు చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కదిలి రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర దస్తావేజుల సంఘం వారు పిలిచిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దస్తావేజు లేఖరి ఈ పెన్ డౌన్ చేయడానికి తలపెట్టడం అయింది. కాబట్టి ప్రజలు సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఈ విధానం వల్ల మా యొక్క ఈ వృత్తికి విఘాతం కలగొనే ఉద్దేశంతో మేము సమ్మె తెలపడం జరిగింది. ఈ సమ్మెకు అందరూ సహకరిస్తారని అందరినీ పేరు పేరున మా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా ఈ విషయాన్ని ప్రజల వరకు చేర్పించమని చెప్పేసి మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియాకు, మరి వచ్చేసి ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ మేము విన్నవించుకుంటున్నాము. నంద్యాల డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ నంద్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో దస్తావేజ్ లేఖరిగా పనిచేస్తున్నాను. నా పేరు మాలిక్ బాషా.
ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పటి నుంచి దస్తావేజీ లేఖర్ అనేవాడు ఖచ్చితంగా ఇందులో భాగంగా ఉండి ప్రజలకు ప్రభుత్వానికి సేవ చేస్తూ అతని యొక్క జీవనోపాధి పొందుతూ ఉన్నాడు. ఈ రిజిస్ట్రేషన్ చరిత్ర దాదాపు 150 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ శాఖ అనేది ఒకటి ఉంది. అప్పటి నుంచి దస్తావేజీ లేఖరి ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తూ అందరికీ నోట్లో నాలుకలా ఉండేవాడు. ప్రస్తుతం ఈ ప్రభుత్వము 396 జీవో ద్వారా దస్తావేజీ లేఖరి అనేవాడు అసలు ఉండకూడదు. ఈ దస్తావేజీ లేఖరి చేసే పని కూడా ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించి వారి ద్వారా పనులు జరపాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనివల్ల దాదాపు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పరోక్షంగా 1 లక్ష మంది, ప్రత్యక్షంగా 1 లక్ష మంది, పరోక్షంగా దాదాపు 2-3 లక్షల మంది దీనివల్ల ప్రభావితమై వారి యొక్క జీవన విధానాన్ని కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. కావున మేము ఇటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగించే ఇటువంటి పనులను, ఇటువంటి జీవోలను రద్దు చేయమని గవర్నమెంట్ వారిని కోరుతున్నాము. ఇందులో గవర్నమెంట్ వారు సహకరించాల్సింది కూడా కోరుతున్నాము. కానీ గవర్నమెంట్ వారు ఈ విధమైన చర్యను వాళ్ళు ఆపడానికి ఏ విధంగా కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. కావున ఈ నెల 27/2026 తేదీ నుండి 31/7/2026 తేదీ వరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజీ లేఖర్లు అందరూ మరియు డిటిపి ఆపరేటర్లు మరియు స్టాంప్ వెండర్లు అందరూ కలిసి పెన్ డౌన్ కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగినది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.